అమెరికాలో ఘోరమైన ఫ్లైట్ క్రాష్ జరిగింది. లూయిస్విల్లే ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పెద్ద ప్రమాదమే జరిగింది. ఒక కార్గో ఫ్లైట్ ఈ ప్రమాదానికి గురైంది. గాల్లోకి ఎగిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 మృతి చెందారు, 11 మందికి గాయాలయ్యాయి. యూపీఎస్కు సరుకు రవాణా చేస్తున్న MD-11 విమానంగా గుర్తించారు. విమానం కుప్పకూలడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ఘటనపై గవర్నర్ యాండీ జేసియర్ స్పందించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అమెరికాలోని కెంటకీలో లూయిస్విల్లే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే యూపీఎస్ కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11 రకానికి చెందిన విమానం హవాయిలోని హొనలూలుకు బయలుదేరింది. కనీసం 3 మృతి చెందారని, 10ల సంఖ్యలో గాయపడ్డట్టుగా వార్తా నివేదికలు చెప్తున్నాయి. మంగళవారం సాయంత్రం లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 3 సిబ్బందితో ప్రయాణిస్తున్న యూపీఎస్ కార్గో ఎయిర్లైనర్ కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగను ఆవరించింది. హవాయికి వెళ్తున్న మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11 విమానం స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 5:15 అంటే మన సాయంత్రం ప్రకారం ఉదయం తెల్లవారుజామున 3:45 కుప్పకూలిపోయినట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తోంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు జాతీయ రవాణా భద్రతా బోర్డు నాయకత్వం వహిస్తోంది. ఇక కెంటకీ గవర్నర్ యాండీ బెషీర్ కనీసం 3 మరణాలు అలాగే 11 మంది గాయపడ్డట్టుగా ధృవీకరించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. ఇక చాలామంది గాయపడ్డట్టుగా వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. లూయిస్విల్లే మేయర్ క్రెయిగ్ గ్రీన్బర్గ్ ఈ ప్రమాద సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. విమానం టేకాఫ్ అవుతున్న కొద్దిసేపటికి ఇంకా పైకి ఎగరలేదు, రన్వే పైనే పూర్తిగా పేలిపోయింది. అదొక కార్గో విమానం, MD-11 అంటారు. ఆ కార్గో విమానం సరిగ్గా లూయిస్విల్లే నుంచి హవాయి హనలులకు బయలుదేరుతోంది. అదిగో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే రన్వేపై వేగం అందుకుంటుంది. ఇంజన్ స్టార్ట్ అయ్యి ముందుకు కదిలిన ఆ విమానం రన్వేపై వేగం అందుకొని కాస్త ముందు కదులుతూ మరికొద్ది క్షణాల్లో టేకాఫ్ తీసుకోబోతుంది అనగానే పైన ఫస్ట్ వెనకాల మంటలు వచ్చాయి. ఆ మంటల్ని బహుశా పైలట్ గమనించి అప్రమత్తం అయ్యాడో లేదో అంతలోపే ఆ విమానం పూర్తిగా 2 ముక్కలైంది, పేలిపోయింది. ఈ భయంకర దృశ్యాలు ఇక్కడ ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారుతుంది. కెంటకీలోని మహమ్మద్ అలీ ఎయిర్పోర్ట్ సంబంధించిన దృశ్యాలు అవి. దిగ్భ్రాంతికర దృశ్యాలు, డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. మరో వ్యక్తి బయట కారు నుంచి షూట్ చేస్తున్న దృశ్యాలు ఒక బాక్స్లో చూస్తున్నాం. ఓ వ్యక్తి లోపల ఇంకో ఫ్లైట్ నుంచి కాక్పిట్లో లేదా విండో నుంచి షూట్ చేస్తున్న దృశ్యాలు అవి. ఈ 2 దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అమెరికాలో ఓ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. లూయిస్విల్లేలో ఈ విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో యూపీఎస్ కార్గో ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 మరణించారు, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. యూపీఎస్ ఫ్లైట్ నంబర్ 2976 విమానం హొనలూలుకు సాయంత్రం బయలుదేరింది. ఈ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ఒకసారి ఆ స్పాట్ విజువల్స్ చూద్దాం. Holy shit! Holy shit! Holy shit! Damn, they're dead. They are dead, bro. Bro, get the fuck away from here, like turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit! Holy shit! ¡Ay, Dios mío, señor! ¡Ay! ¡Cojones! ¡Mira la cantidad de gente cogiendo candela, papi!
Bro, get the fuck away from here. Like, turn around. స్థానిక నివేదికలు అలాగే అక్కడ అందుతున్న ఫుటేజ్ ప్రకారం విమానం ఎగరడానికి ప్రయత్నించినప్పుడు దాని ఎడమ ఇంజన్ మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. సంఘటనా స్థలం నుంచి తీసిన వైమానిక దృశ్యాలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ శిథిలాల దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఫైర్ ఫైటర్స్ దాన్ని తీవ్రంగా శ్రమిస్తున్నారు మంటలను ఆర్పేందుకు. ఇవి పైనుంచి మరొక ఫ్లైట్ నుంచి తీసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లూయిస్విల్లే యూపీఎస్కు ప్రధాన యుఎస్ ఎయిర్ హబ్గా పనిచేస్తుంది. ఇటీవల ఇది 200 దేశాలకు ప్రతిరోజు దాదాపు 2000 విమానాలను నడుపుతోంది. లాజిస్టిక్ దిగ్గజం 515 ఎయిర్ క్రాఫ్ట్స్ దాదాపు 515 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. వీటిలో 294 సొంత విమానాలు, మిగిలినవి లీజుకు నడుస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ దీర్ఘకాలంగా ప్రభుత్వ షట్డౌన్ ఎదుర్కొంటున్నందున ఈ ప్రమాదం జరిగిందని, దీనివల్ల విమానయాన కార్యకలాపాలు అంతరాయం కలిగినట్టుగా చెప్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత కారణంగా సామూహిక గందరగోళం ఉంటుందని కూడా రవాణా శాఖ చెప్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు లేనందున ఈ కార్గో రవాణా సర్వీసులు కూడా పెద్ద మొత్తంలో నిర్వహించలేమని ప్రభుత్వం కూడా చెప్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి లూయిస్విల్లే కమ్యూనిటీ అక్కడ మేయర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన సిబ్బంది అలాగే ఎవరైనా ఇంకా లూయిస్విల్లే ప్రజలు ఉంటే కనుక వాళ్ళందరికీ సానుభూతి అంటూ చెప్తున్నారు. జనవరిలో వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్లో అమెరికన్ ఈగల్ విమానం ఒకటి సైనిక బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. అప్పుడు 67 మంది మరణించారు. యునైటెడ్ స్టేట్స్లో ప్రాణాంతకమైన ఈ వాణిజ్య విమాన ప్రమాదాలు లేకుండా 16 సంవత్సరాల ఈ పరంపర ముగిసింది. అలాగే ఆ దేశం యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై ఒత్తిడి గురించి ఇది ఆందోళన లేవనెత్తోంది. మొత్తం మీద ప్రస్తుతం జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి అధికారులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారిగా లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కార్గో ఫ్లైట్ యాక్సిడెంట్తో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అసలు ఇంకా పూర్తి స్థాయిలో టేకాఫ్ కాలేదు. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. రన్వే పైనే ఆల్రెడీ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో రన్వే పైనే ఎడమ వైపు ఇంజన్ పేలిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో విమానం మొత్తం పేలిపోయింది. విమానం దాదాపుగా తునాతునుకలైనట్టుగా కనబడుతోంది. చాలా ఫుటేజ్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. బయట నుంచి తీసిన ఫుటేజ్ ఇదిగో ఒకటి ఫైర్ ఫైటర్లు మంటలు ఆపుతుంటే మరొక ఫ్లైట్ నుంచి ఆకాశంపై నుంచి తీసిన ఫుటేజ్, అలాగే ఇక్కడ రన్వేపై ఇంకో ఫ్లైట్ నుంచి తీసిన ఫుటేజ్, ఇవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. దాదాపు 11 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. 3 మరణించినట్టుగా ఫెడరల్ ఏవియేషన్ చెప్తోంది. సో ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అమెరికా అధికారులు అంటున్నారు. విమానం ఎగరడానికి ముందే దాని ఎడమ రెక్క నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో కనిపిస్తాయి. తర్వాత ఆ ఫ్లైటు కింద పడిపోయి కూలిపోయినట్టుగా కనబడుతుంది. నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో పాటు ఎగిసిన మంటలు దట్టమైన పొగ కమ్ముకున్నాయి. కొద్దిసేపు నేల నుంచి లేచి రన్వేపైకి దూసుకెళ్లి భారీ అగ్నిగోళంగా విస్ఫోటం చెందినట్టుగా చెప్తున్నారు. విమానం కింద పడడంతో దగ్గరలో ఉన్న ఒక భవనం పైకప్పు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. ఫ్లైట్ కూలిపోయిన చోట రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా కెంటకీ గవర్నర్ చెప్తున్నారు. ప్రమాద స్థలం యూపీఎస్ యొక్క అతిపెద్ద ఎయిర్ హబ్కు సమీపంలో ఉంది. ప్రతిరోజు నుంచి కూడా వందల సంఖ్యలో విమానాలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్యాకేజీలను ఇక్కడ నుంచి ఈ లాజిస్టిక్ సెంటర్ నుంచి పంపిస్తుంటారు. వేలాది మంది ఉద్యోగులు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం షట్డౌన్ కారణంగా సిబ్బంది కొరత కూడా కనిపిస్తుంది. దీంతో ఆ ప్రాంతం నుంచి విమాన కార్గో సేవలు కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద అమెరికాలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంతో అక్కడి భద్రతా దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. I think it's gonna crash, bro. Holy shit! Holy shit! Holy shit! Damn, they're dead. They are dead, bro. Bro, get the fuck away from here. Like, turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit! ¡Ay, Dios mío, señor! ¡Cojones! ¡Mira la cantidad de gente cogiendo candela, papi!
ఈ క్రాష్ ఘటనపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 3 ఇంజన్లు కలిగిన వైడ్ బాడీ ఫ్లైట్గా చెప్తున్నారు. పెట్రోలియం రీసైక్లింగ్ ఆటోమొబైల్ విడి భాగాలను రవాణా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. విమానం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. Mira la cantidad de gente cogiendo candela, papi. Holy shit! Holy shit! Damn, they're dead. They are dead, bro. Bro, get the fuck away from here. Like, turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit! Holy shit! Holy shit! Damn, they're dead. They are dead, bro.